ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా నెలల తర్వాత మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాము. మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఇన్ని నెలల తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా వీడియోస్ చేయలేకపోయాము. మళ్ళీ ఈరోజు ఒక మంచి వంటకంతో మేము ముందుకు వచ్చాం. మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముచున్నాం. ఈరోజు మేము చేయబోయే వంట కోడిగుడ్ల కర్రీ. ముందుగా దాని తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి నూనె పోసి అందులోనే టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఉల్లిపాయని టమాటాని కలిపి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది కాసేపు మగ్గింది కదా, ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్ది కారం వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు కోడిగుడ్లు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కొన్ని నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మాది స్టవ్ బర్నరు ఇరిగిందనమాట. ఈ బర్నర్ ఇరిగిపోయింది. 4 రోజులైంది. పేదవారం కదా, లేటుగా అవుతుంది కొనుక్కోవడం. తర్వాత ఇక్కడ ఎలకలు ఉంటాయి. ఇది భయంకరమైన ప్రదేశం. ఒక 4 రోజుల క్రితం కూడా కాలు ఇలా పట్టుకుంది. అంతకుముందు కూడా చాలాసార్లు కరిసింది. అప్పుడే నేను అనారోగ్యం పాలయ్యాను. ఇంకో ఇల్లు చూసుకోవాలి, మారాలి అంటే అద్దులు ఎక్కువ ఉంటాయి. మాకు అంత స్టామినా లేదు, అంత కట్టుకునే స్థితి లేదు. నా భర్త చెప్పాను కదా ఆల్రెడీ అమ్మ మీ అందరికీ. చనిపోయి 22 సంవత్సరాలు అయింది. నా బిడ్డ నన్ను పోషిస్తుంది. 6,000 అద్ది. తర్వాత అన్నీ కలిపి కరెంటు కాకుండా 6,000. అలాగే చిన్నపాటి జీవనం. మా అక్క కూడా నా దగ్గరే ఉంటుంది. ఆమె కూడా పెరాలసిస్ లాంటిది ఉంది కొంచెం. ఆమెను కూడా నేనే నా దగ్గరే పెట్టుకుంటున్నాను. మాకైతే మగండ లేదు. చాలా కష్టపడుతున్నాం అనమాట. ఈ స్టవ్ బర్నర్ ఇదిగోండి. ఈ స్టవ్ బర్నర్ ఇరిగిపోయి 4 రోజులు 5 రోజులు అయిపోయింది. రోజు చూస్తున్నాను వస్తారేమో చేస్తారేమో అనుకొని రావట్లేదు. ఒకసారి కొంచెంలో మిస్ అయిపోయారు వాళ్ళు. సరే, దేవుడు ఎప్పుడు చిన్న మంట మీద ఇంత చిన్న వంటలు చేస్తున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పేద విధవరాలకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే రేపు మరో వంటకంతో మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. కోడిగుడ్లు కూర. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ మంచి వంటకంతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.